కృష్ణపత్నులుగా భద్ర, మిత్రవింద. పూర్వకాలంలో నలుడు అనే ఒక సామాన్య కుటుంబీకునికి భద్ర అనే కన్యక కూతురై జన్మించింది. సర్వశుభ లక్షణాలతో పాటు దివ్యజ్ఞాన సంపన్నురాలిగా జన్మించిన ఆమెకు పెళ్ళిళ్ళు రాగానే వివాహ ప్రయత్నాలు చేయసాగాడు ఆమె తండ్రి. కానీ తమ ఇంట ఎన్నడూ లేని ఆచారాలతో, శుద్ధితో, దైవలగ్న బుద్ధితో భద్ర చేసే పూజలు, వ్రతాలు ఆమె వివాహానికి అడ్డంకిగా మారవచ్చునని ఆ సామాన్యుడు ఆందోళన చెందసాగాడు. కూతురు ఈ రీతిగా పూజా పురస్కారాలతో శరీరాన్ని శుష్కింప చేసుకుంటూ ఉంటే ఆ అసాధారణ లక్షణాల వల్ల ఆమెకు ఏమి ఫలితం అని చింతించసాగాడు. తండ్రి కలవరపాటును గ్రహించిన భద్ర తన దైవారాధన సాఫల్యం గురించి తండ్రికి అర్థమయ్యేలా చెప్పడం ప్రారంభించింది. పితృదేవ, నేను చేసే పూజలు, వ్రతాలు నా స్వామి కోసమే. నీవు నాకు వివాహం చెయ్య నిశ్చయించిన వ్యక్తి సామాన్యుడిగా ఉండరాదు. నీకు అటువంటి పురుషోత్తముని తెచ్చి నాకు పతిగా ఇవ్వగల సామర్థ్యం లేదు కనుక నాకు నేనే నా పతిదేవుని ఎంచుకున్నాను తండ్రి. విష్ణుమూర్తికి నమస్కరించని వారి దేహం వ్యర్థం, హరినామ స్మరణం చేయని వక్త్రం వ్యర్థం. అన్ని పుణ్యకార్యాల కన్నా హరినామ స్మరణమే మిన్న. కాశీ నివాసేన చ కిం ప్రయోజనం, కిం వా ప్రయాగే మరణేన తాత, కిం వా రణాగ్రే మరణేన సౌఖ్యం, కిం వా మఖాదేః సమనుష్ఠితేన, సమస్త తీర్థే షట్పనేన కిమధీత, శాస్త్రేణ సుతీక్ష్ణ బుద్ధ్యా, ఏషాం జిహ్వాగ్రే హరినామైవ నాస్తి, ఏషాం గాత్రే నమనం నాపి విష్ణోః, ఏషాం పదభ్యాం నాస్తి హరేః ప్రదక్షిణం, తేషాం సర్వం వ్యర్థమాహుర్మహాంతః. కాశీలో నివసించడం కంటే, ప్రయాగలో మరణించటం కంటే, యజ్ఞయాగాదులు నిర్వర్తించడం కంటే, తీర్థాలన్నింటినీ సేవించటం కంటే, మనుజులు అనుసరించే అన్ని పుణ్య కార్యాల కంటే హరినామస్మరణమే ఉత్తమోత్తమం. ప్రాణికి మానవ జన్మ దుర్లభం. ఇంతటి ఉత్కృష్ట జన్మను పొంది కూడా హరిని స్మరించటం, పూజ చేయడం, ప్రదక్షిణలు, స్తుతులు నిర్వహించటం చెయ్యని జన్మమేమైనా ఒక జన్మేనా? భద్ర వల్ల ఈ జీవన సాఫల్య బోధన విన్న ఆమె తండ్రి సహితం కూతురి మార్గాన్ని అనుసరించాడు. హరి ఉపాసనలోనే వారి శేష జీవితమంతా గడిచిపోయింది. అట్లాగే మిత్రవింద కూడా నా సతీమణి కావడం ఆమె కారణ జన్మురాలు కావడం వల్లనే జరిగింది. పూర్వజన్మలో భద్రలాగానే ఆమె కూడా నా మైత్రిని వాంఛించింది. సర్వకాల సర్వావస్థలలోనూ ఆమెకు నా ధ్యాస తప్ప అన్య ధ్యాస లేనే లేదు. తయోరసజ్ఞా యత్ర న సంతి తత్ర న సంవసేత్ క్షణమాత్ర కథంచిత్, యస్మిన్ దినే దివ్యకథా చ విష్ణోర్న నాస్తి, జంతోస్తస్య చాయుర్హృదైవ. హరిగాథ శ్రవణం మార్మురోగని చెవులకు ఎన్ని స్వర్ణాభరణాలున్నా అతడు రసమెరుగని విద్వాంసుడు కాలేడు. విష్ణు దివ్యగాథలను కీర్తించే జీవితమే సార్థక్యం అని భావించినది మిత్రవింద కూడా. వీరిరువురూ నా మేనత్త కూతుళ్ళుగా మరుజన్మను పొంది ఎందరో క్షత్రియ వీరులను కాదనుకొని స్వయంగా నన్నే కోరుకోవడంతో వారి అభిలాషను మన్నించి ద్వారకకు రప్పించి శాస్త్ర విధిగా భద్ర, మిత్రవిందలను పెండ్లాడాను. సూర్యపుత్రి కాళింది వివాహం. కృష్ణానురాగిణి కాళింది శ్రీకృష్ణుని పత్ని అయిన విధం గరుడునితో శ్రీకృష్ణుడే స్వయంగా ఈ రీతిన చెప్పసాగాడు. ఈమెకు యామానుజ అనగా యమధర్మరాజుకు చెల్లెలు అని, యమున అని కూడా పేర్లు కలవు. పూర్వజన్మలో చేసిన పాపాలను పరిహారం చేసుకోవడానికి ప్రస్తుత జన్మలో చేసే ప్రయత్నమే తపస్సు అనబడుతుంది. అయితే ఈ జ్ఞానం అందరికీ కలుగనిది. దీనికే పాపానుతాపనం అని మరో పేరు కూడా ఉంది. కాళింది ఈ విశిష్ట ప్రయత్నాన్ని ద్వాపర యుగమున ఆచరించింది. కేవలం విష్ణుపత్నిగా ఉండే తన అభీష్టం నెరవేర్చుకోవడానికి ఆమె తపస్సును ఆశ్రయించింది. గత జన్మలో కొందరు భగవానుని సేవలో గడిపే అవకాశాన్ని ఏ కారణం చేత కోల్పోయినా అటువంటి వారికి జీవితం ముగిసే సమయంలో కలిగే ఒకానొక దివ్యజ్ఞానం వల్ల తాము ఏదో విధంగా ఉద్ధరింపబడాలని ఎట్లు కోరుకుంటారో ఆ పశ్చాత్తాప వైఖరి వల్ల భగవంతుడు వారికి మరో అవకాశంగా ఉత్తమ జన్మ ప్రసాదిస్తాడు. ఇటువంటి వారికి పూర్వజన్మ ప్రభావం చేత తదుపరి జన్మలో భగవత్ సేవ పట్ల శ్రద్ధాభక్తులు జనిస్తాయి. యమున సకల పాప నివారిణి.
జనుల పాపాలు పోగొట్టి ఆమె దేహం నల్లగా మారిపోగా ఆమె ఆ శరీరాన్ని వదిలి యమున ఒడ్డునే తపస్సు చేయసాగింది. ఒక సందర్భంలో అర్జునునితో కలిసి యమునా తీర విహారానికి వెళ్ళిన శ్రీకృష్ణుడు అక్కడ తపోనిష్టలో ఉన్న యమునను చూసి అర్జునుని రాయబారం పంపాడు. ఆమె మనస్సు శ్రీహరిపైనే లగ్నమైందని తెలిసిన నేను ఆచారం ప్రకారం స్వయంగా ఆమె వద్దకు వెళ్ళి ఒక శుభతరుణాన ఆమెను వివాహమాడాను. భక్తానుగ్రహ దృష్టిచే జరిగిన పెళ్లి ఇది. లక్షణ పాణిగ్రహణం. ఖగరాజా, నీవిప్పుడు లక్షణాపరిణయ గాథ వినిదవుగాక. గత జన్మలో ఈమె సకల వేద విధుడైన అగ్నిదేవుని పుత్రిక. సర్వశుభలక్షణ సులక్షణ నామధేయురాలు. సర్వశుభలక్షణ సులక్షణ నామధేయురాలు. అగ్నిదేవుడు ఆమెకు తగిన వరాన్వేషణ కుతూహలుడై లోకాలన్నీ సంచరిస్తూ ఉండగా, తండ్రి, ఈ ప్రయాస అంతా దేనికి? నేను పురుషోత్తముడైన నారాయణుని తప్ప అన్యులను పతిగా ఊహించలేను. గోవిందుని పదార విందములను నమ్మి ఆయన చరణదాసిగానే జీవించే భాగ్యాన్ని అభిలషిస్తున్నాను. ఏ జన్మలోనైనా శ్రీకృష్ణుడే నాకు భర్త అని ప్రాణత్యాగం చేసింది. తదుపరి జన్మగా ఆమె లక్షణ అనే పేరిట మద్రదేశాధీశునికి పుత్రికయై పుట్టింది. మత్స్యయంత్రాన్ని ఛేదించగలిగిన వానికే తన పుత్రికనియ్యగలనని ఆమె తండ్రి స్వయంవరం ప్రకటించగా నేను ఆ దేశాన్ని చేరి మత్స్యయంత్రం ఛేదించి నయనానందకరంగా ఆమెను పాణిగ్రహణం చేశాను. శ్రీ వెంకటేశ పర్వత నామాది నిరూపణము. శ్రీ వెంకటేశ పర్వతం పరమం పవిత్రం. కలియుగంలో సామాన్య భక్తులకు స్వామివారి దివ్యమంగళ రూపం రాతిలో చెక్కిన శిలా విగ్రహంలాగే తోచవచ్చు. కానీ ఒక అలౌకికమైన తేజోవలయం మూర్తిమంతమై శ్రీనివాసుని ఆవరించుకొని ఉండడం నిజమైన భక్తులు దర్శించగలుగుతారు. రజస్తమో గుణోపేతులైన సాధారణులకు ఈ అలౌకిక అనుభూతి అనుభవంలోనికి రాదు. ఎవరు ఏది కోరుకుంటే వారికి అది స్వల్పమైన చింతనతోనే ప్రసాదించగల చింతామణి శ్రీ వెంకటేశగిరి. వైకుంఠం నుంచి భూమి మీదకు అవతరించి ఈ కొండ స్వర్ణకాంతులతో ప్రకాశించడం చేత కనకాద్రిగా పిలువబడుతోంది. శేషుడు, గరుడు స్వామివారి సంకల్పం చేతనే శేషాద్రిగా, గరుడాద్రిగా రూపుదాల్చారు. పలువురు భక్త శిఖామణులు ఈ వెంకటేశ పర్వతాన్ని అధిరోహించి శ్రీనివాసుని సేవించి చరితార్థులయ్యారు. పరాశర మహర్షి వ్యాసుని రూపేణ శ్రీహరిని పుత్రునిగా పొంది ఆత్మజ్ఞాన సంధాయకుడై ఇక్కడ తపమాచరించాడు. త్రేతాయుగం నాటి ముచకుందుడు లక్షల సంవత్సరాల పాటు ఇచ్చటనే శ్రీ వెంకటాద్రిపై తపమాచరిస్తూ ఉండగా యుగాలు మారిపోయాయి. ద్వాపర యుగంలో నేను ముచికుందునికి మోక్షప్రాప్తి కలిగించాను. విష్ణుదేవుడి పర్వతవాసి కావడానికి ప్రధాన కారకుడైన భృగు మహర్షి మాత్రమే కాక క్రతువు, శక్తి, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, గౌతముడు, ఔర్వుడు, పులస్య, పులహ, మరీచి, అత్రి, భరద్వాజాది ఋషులు వెంకటేశ పర్వతముపై తపమాచరించి ఈ పర్వత వైశిష్ట్యాన్ని పెంచారు. భక్త పుండరీకుడు పితృదేవుల ఆజ్ఞ పాలించి శ్రీనివాసుని అర్చించి మోక్షం పొందాడు. సాలగ్రామధారి అయి ఈ కొండనెక్కిన వారికి సకల తీర్థయాత్రా ఫలితం దక్కుతుంది. ఈ కొండను అధిరోహించేవారు శ్రీనివాసుని స్తుతిస్తూ దరహాసవదనులై ఉండాలి. సాటివారిని నిందిస్తూ తమ అలసటకు తమను తాము విసుగుకొంటూ పర్వతారోహణ చెయ్యరాదు. భక్తి తత్పరతచే ఈ కొండను ఎక్కువారికి ఇహలోకమున ఆనంద భాగ్యాలు, దేహాంతమున మోక్ష స్వర్గాలు ప్రాప్తిస్తాయి. శ్రీ వెంకటేశ్వరగిరి అందలి తీర్థములు. శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నారు: ఖగరాజా, మహత్వపూర్ణమైన శ్రీ వెంకటేశగిరి పైన గల తీర్థములను గురించి చెప్పనున్నాను వినుము. భక్త ప్రహ్లాదుడు ఒకానొకప్పుడు శ్రీనివాసుని దర్శించాలన్న కోరికతో ఇక్కడకు రాగా ఆ భక్త శిఖామణిని అనుసరిస్తూ కొందరు దైత్యులు కూడా వెంట వచ్చారు. అయితే నృసింహ రూపుడైన శ్రీనివాసుడు ఆ దైత్య వర్గానికి మాత్రం ఎక్కడా కనిపించలేదు. అప్పుడు వారంతా ప్రహ్లాదునితో, మహాభాగా, భగవంతుని దర్శించాలని మనకు కుతూహలం ఉన్నమాట వాస్తవం. పైగా నీవు చెప్పిన ప్రకారం ప్రతి కణంలోనూ ఇక్కడ శ్రీనివాసుడు వ్యాపించి ఉన్నాడు కదా.
ఈ విశుద్ధ తీర్థజలంలో స్వామి మాకెందుకు దర్శనం ఇవ్వడం లేదు? నీ మహిమతోనైనా మాకు శ్రీనివాస దర్శనం చేయించవలసింది అని కోరారు. అజ్ఞానం, అతిశయమూర్తి భవించిన తామస గుణోపేతులైన దైత్యులకు ఈ విధమైన భాషణ సహజమే అని తెలిసి ఉన్న ప్రహ్లాదుడు భక్తితో చేతులు జోడించి అందరికీ దర్శన భాగ్యం కలిగించవలసిందిగా పరమాత్మను వేడుకున్నాడు. అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయా తాని సర్వాణి మే దేవ క్షమస్వ పురుషోత్తమ మానసాన్వాచికాన్ దోషాన్ కాయికాన కాయికానపి సర్వసః మానసాన్వాచిక దోషాన్ కాయికానపి సర్వసః వైష్ణవద్వేష హేతూన్మే భస్మసాత్కురు మాధవ. శ్రీమన్నారాయణుడు ప్రహ్లాదుని పట్ల ప్రసన్నుడై అతనికి అతని బృందానికి దర్శనమిచ్చాడు. అంతేకాదు, ఇకపై ఈ జలాశయంలో స్నానం చేసిన వారు భక్తి జ్ఞాన తత్పరులై పరమాత్మను తెలుసుకొని ఇచ్చగలవారవుతారు అని వరమిచ్చాడు. నేటికి ఇక్కడ పాంచభౌతిక శరీరం వర్జించిన అలనాటి దైత్యులు భక్త ప్రహ్లాదుని వెంట వచ్చినవారు అనంతాత్మరూపులై ఇక్కడ వసించుట చేత ఈ తీర్థానికి నారసింహ తీర్థము అనే పేరు సార్థకమైంది. ప్రహ్లాదుడు శ్రీ వెంకటగిరినాథుని దర్శించి సేవించి 3 లోకాలపై ఆధిపత్యం, ఆత్మజ్ఞానం పొందగలిగాడు. ఈ కొండపైన స్వామి పుష్కరిణికి వాయువ్య దిశలో వాయుతీర్థం ఉన్నది. భక్తులు ఈ తీర్థ స్నానం చేసి శ్రీహరి పట్ల తమకు గల శ్రద్ధాభక్తులను స్వామివారికి నివేదించవలసిందిగా వాయుదేవుని కోరుకుంటారు. ఇక్కడున్న మధ్వతీర్థంలో ప్రతిరోజు సూర్యోదయ పూర్వమే ఇంద్రాది దేవతలు స్నానం చేసి వెళ్తారు. ఆ మహిమ తెలిసి ఆ సమయంలో ఇక్కడ స్నాన పూజాదికాలు జరుపుతూ పుణ్యం ఆర్జించేవారు నేటికీ ఉన్నారు. మహిమాన్వితమైన ఇంద్రతీర్థం ఉంది. ఇక్కడ స్నానం చేసి సాలగ్రామాన్ని సద్బ్రాహ్మణునికి దానంగా ఇచ్చేవారు బ్రహ్మహత్య పాపం నుండి విముక్తులు కాగలరు. ఆగ్నేయ దిశలో గల వహ్ని తీర్థంలో వాసుదేవ ప్రతిమను లేదా సాలగ్రామాన్ని దానం చేసిన వారు కలి వలన బాధలు పొందజాలరు. ఎన్నో పాపాలు చేయించే కలిపురుషుడు వీరిని ఏమీ చేయలేడు. పరమ పవిత్రమైన స్వామి పుష్కరిణి మహిమ అనన్యం. ఈ పుష్కరిణిలో స్నానమాచరించి సాలగ్రామ దానం చేస్తే అక్షయ ఫలితాలు తథ్యం. ఈ పుష్కరిణి వద్ద కపిలధేనువును దానంగా ఇచ్చిన వారికి అంత్యమున స్వర్గలోక నివాసం తప్పక కలుగుతుంది. సాక్షాత్తు గంగాదేవి స్వయంగా ఇక్కడకు వచ్చి అదృశ్య రూపంలో పుష్కరిణిని ప్రతిరోజు పవిత్రీకరిస్తూ ఉంటుంది. నిజమైన భక్తులు ఏ యుగంలోనైనా సత్వగుణం చేత స్వామిని ప్రత్యక్షంగా చూడగలరు. జాంబవతి పరిణయము, శ్రీ వెంకటాచల మహాత్యము. శ్రీకృష్ణుడు తిరిగి ఇలా చెప్తున్నారు: గరుత్మంత, నీకిప్పుడు నా ప్రియ పత్నులలో ఒకతే అయిన జాంబవతి గాథ వినిపించనున్నాను. గత జన్మలో జాంబవతి చంద్రపుత్రిక. ఆమె నిరంతరం విష్ణు భక్తిలో మునిగి తేలేది. ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నురాలు. హరిని తప్ప మరెవ్వరినీ తన భర్తగా కలలోనైనా ఊహించలేకపోయేది. యోగీంద్ర వర్యులను, సద్బ్రాహ్మణ పండితులను హరిస్వరూపులుగా తలచి వారిని పూజించేది. ఒకనాడు జాంబవతి తన పితృదేవుడైన సోముని వెంట వెంకటాచలంలో వేంచేసి ఉన్న శ్రీనివాసుని దర్శనానికై ఆనందోత్సాహాలతో బయలుదేరింది. ఆమె మధుర భావనలో పతిగా అప్పటికే స్థిరపడిన శ్రీహరి ఏ ఏ క్షేత్రాలలో తన లీలలను ప్రదర్శించాడో ఆయా పుణ్యక్షేత్రాలన్నిటా అతడు అదృశ్య రూపంలో నివసిస్తూ ఉంటాడు అని ఆమె విన్నది. కనుక తండ్రితో కలిసి తీర్థయాత్రలు చేయడానికి ఉత్సుకత ప్రదర్శించింది. వారి కులగురువు జైగీషవ్యుడు తిరుమలలోని కపిల తీర్థం వద్ద జైగీషవ్యుని సూచన మేరకు సోముడు తీర్థ శ్రాద్ధాన్ని నిర్వర్తించాడు. ఎన్నో దానాలు చేశాడు. అప్పుడు జాంబవతి అభ్యర్థన మేరకు శ్రీ వెంకటేశాగమన విశేషాన్ని జైగీషవ్యుడు ఇట్లా వచించాడు: ఆదివరాహ అవతారుడై శ్రీహరి భూదేవిని ఉద్ధరించాక ఈ ఇలాతలంపై తాను విష్ణు స్వరూపునిగా కాక భక్త సులభుని రూపంలో సర్వజనావళికి దర్శనం ఇవ్వాలనే తలంపు శ్రీమన్నారాయణునికి కలిగింది.
గరుడుని, ఆదిశేషుని తాను వెంట పెట్టుకుని వచ్చి సువర్ణముఖి నదీ తీరంలో గల 7 కొండలను ఆవాసం చేసుకున్నాడు. వీటిలో అమృతోపమయమైన సకల సరస్సులు ఉండడం, కోరికలను అన్నింటినీ కోరినట్లుగా తీర్చగల కొండ వెంకటాద్రి కావడం వల్ల శ్రీనివాసుడు ఇచ్చట వెలిశాడు. వెంకటాచల మహత్యాన్ని ప్రస్తుతించటం బ్రహ్మాదులకే సాధ్యం కాదు. ఇక్కడున్న స్వామివారి పుష్కరిణితో పాటు మహిమాన్వితములైన వాయుతీర్థము, చంద్రతీర్థము, రుద్రతీర్థము, బ్రహ్మతీర్థము, ఇంద్రతీర్థము, వహ్నితీర్థము వంటి పవిత్ర తీర్థాల గురించి జైగీషవ్యుడు వివరించాడు. భక్తి శ్రద్ధలతో ఆ గురుదేవుడు వినిపించిన నందాతీర్థ, నృసింహతీర్థ మహిమలను కూడా విన్న జాంబవతి అన్ని తీర్థాలను సేవించింది. ఆ తండ్రి తనయుల భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు ఆ కన్య యొక్క మధుర భక్తి భావానికి మెచ్చి మనోహర రూపుడై ఆమెకి దర్శనమిచ్చాడు. జాంబవతి భక్తి పారవస్యంలో నాథా నన్ను నీ పత్నిగా స్వీకరించు అని గాద్గదిక స్వరంతో అన్నది. జాంబవతికి వెంకటేశ మంత్రాన్ని ఉపదేశించిన శ్రీనివాసుడు ఆమెను తపం చెయ్యమన్నాడు. జైగీషవ్యుని సూచనను కూడా పాటించి అంతిమముగా ఆమె ఋషితీర్థాన్ని కూడా సేవించి ఆ తీర్థం వద్దనే తపస్సు చేయడానికి ఉద్దేశించింది. అంతేకాదు, తార్క్ష్య నేను అవతరించే వరకు ఆమె తపోదీక్ష కొనసాగిస్తూనే ఉంది. జాంబవతి పతిదేవునిగా నన్ను అభిలషించిన కారణంగా యోగ విద్య చేత తన శరీరాన్ని త్యజించి భక్త శిఖామణి అయిన జాంబవంతుని గృహాన జన్మించింది. ఆ జన్మలో ఏ నామధేయంతో ఉన్నదో అదే పేరుతో ఈ జన్మలోనూ హరినిష్ఠాగరిష్ఠురాలై అలరారింది. జాంబవతి భక్తి చేత భగవానుని సంప్రీతుని చేయడంలో సఫలీకృతురాలై తనను తాను శ్రీహరికి సమర్పించుకున్నదన్న వైనం గ్రహించిన భక్తాగ్రేసరుడు జాంబవంతుడు ఆమెను స్వహస్తాలతో నాకు పత్నిగా సమర్పించి భక్తబంధువు అయ్యాడు. ఇది జాంబవతి పరిణయ గాథ.